నువ్వు నీతిమంతుడు కావాలంటే దేవుడు చెప్పింది చెయ్యాలి. వాక్యం చెప్తుంది కదా, నువ్వేం చెయ్యాలో చేస్తున్నావా? వినేసి వెళ్ళిపోయేవారు ఎవరు భక్తులు ఎవరండి? వినేసినంత మాత్రం నీతిమంతులు కారండి. వాక్యం ఏం చెప్పింది ఈవేళ నేను ఎలా ఉన్నాను? ఎప్పుడైనా బ్యారేజ్ వేసుకున్నారా వాక్యంతో జీవితాన్ని? రెండవది, దేవుని మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసావు, నువ్వు అడిగావు, ఇచ్చేశాడు దేవుడు. ఇస్తాడు కాదు, ఎప్పుడో, ఇప్పుడే ముందుంది. ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు ఏమి ఇమ్మంటున్నాడు మిమ్మల్ని? లేఖనంలో దేవుడు ఏమడుగుతున్నాడు మిమ్మల్ని? ఎప్పుడైనా దేవుడు అడిగిన దాన్ని దేవుడికి ఇచ్చావా? ఎప్పుడు దేవుడిని అడగటమే మనం, అది మనం దేవుడికి మాత్రమే. రాపర్తి రాయవరం అని ఒక ఊరు ఉంది, అక్కడ మీటింగ్ ఉపాసకుడాలకు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడాను. ఇస్తే ఇస్తాడు దేవుడు, ఇవ్వకపోతే ఎవడా? ఆ వాక్యం మీద నా తర్వాత మహాతాలు నా దగ్గరికి వచ్చి ఈ దేవుడికి ఈ దేవుడికి ఏం చెప్తున్నావు ఏంటి పాటరు గారు? దేవుడు మనకి ఇయ్యాలా, మనం దేవుడికి ఇయ్యాలా అని అడిగాను. నేను చెప్పమ్మా నీ బాధ ఏంటో చెప్పాను. నాన్న దేవుడు ఏమన్నా దేవుడికి మనం ఎందుకు, దేవుడు దిక్కులేనుడా గతిలేనుడా, దేవుడికి ఎందుకు ఇయ్యాలా ఉంది. భలే మనుషులు ఉంటారా అనుకున్నాను. అప్పుడు అడిగాను, అమ్మా దేవుడికి ఎందుకు ఇయ్యాలో చెప్తాను విను. నీకు ముసలావిడ పెద్దావిడ నీకు మనవలు ఉన్నారా అని అడిగాను. ఉన్నారు బాబు, 4 ఉన్నారు అంది. నువ్వు బయటికి వెళ్తే నీ మనవలకి అప్పచ్చులు తెస్తావా అని. తెస్తాను, పిల్లలంటే ప్రేమ కదా అంది. కొడుకుల మీద ఉండదు, కూతుర్ల మీద ఉండదు, పుట్టిన పిల్లల మీద ఉంటుంది. ముసలు అయిపోయాక మనవరాలు మనవల మీద ఉంటుంది ప్రేమ. నేను అనుభవిస్తున్నది చెప్తున్నాను మీకు. ఎవరైనా సరే మన పిల్లల కొడుకులు కూతుర్ల మీద ఉండదు, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల మీద ఉంటుంది ప్రేమ ఎక్కువ. వాళ్ళ మీద ఉండదని కాదు, ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. పట్టుకెళ్తాను కదండి అన్నాను. పట్టుకెళ్ళి నీ మనవడి చేతిలో పొట్లం పెట్టేసి ఎప్పుడైనా ఇలాగ అడిగావా అని అడిగాను. అడుగుతామండి సరదాగానే అంది. సరదాగా ఏంటి అని అడిగాను. ఆడు ఎడతాడో లేదో అడుగుతానండి అన్నది. కదా, అడిగావా లేదా? ఆడు కానీ ఎంత అడితే మా చిన్నమనుడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు అంటాడు. మా చిన్నమనుడు తీసుకో తాత ఎంత కావాలని తెచ్చేస్తాడు నాకు గుప్పుడుతో. ఏమనిపిస్తుంది నాకు అప్పుడు, ఊరు ఎంత మంచోడురా, నీకు ఇంకా ఏం కావాలి చెప్పరా తాత, బోళం తెచ్చేస్తానంటాను నేను. దేవుడు కూడా అంతే. నీ బుద్ధి గమనించడానికి, నీ స్వభావం గమనించడానికి దేవుడు ఇమ్మంటున్నాడు, కానీ దేవుడు గతినేడు కాదమ్మా అని చెప్పాను. తీసుకోవడం తెలియదా నువ్వు ఇవ్వకపోతే దేవుడికి? నువ్వు దేవుడికి ఇవ్వకపోతే దేవుడికి తీసుకోవడం తెలియదా? కాబట్టి దేవుడు అడిగిన దాన్ని ఇస్తే నిన్ను ప్రేమిస్తాడు, నీకు ఇంకా అధికంగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఏంగా ఎంచబడిందట? మొదటి మాట. రెండవ మాటలోనికి వెళదాం. మనం నీతిమంతులు అవ్వాలంటే, మొట్టమొదటిది మనం నీతిమంతులు అవ్వాలంటే దేవుడిని నమ్మాలి. రెండవది మనం నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? రోమాపత్రిక క్షమించండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సమానముగా చెప్పవచ్చును. సామాన్యంగా చెప్పవచ్చును. అంటే మనం అందరం పాపులం కదా, మేము పాపులం కదా అన్నవారు చేతులు ఎత్తండి. ఏమండి, అందరు పాపులు. అందరు ఎందుకు పాపులు? పుట్టుకతో పాపులు, పుట్టిన తర్వాత కర్మను బట్టి పాపులు. పుట్టుకతో ఆదాం వల్ల మనందరికీ పాపం వచ్చింది. రెండవది మనం చేస్తున్నది, రెండవ పాపం ఏంటంటే మనం చేస్తున్న పనులు, కర్మ అంటే గత జీవితంలో చేసుకున్నది ఏం కాదు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పనే కర్మ, అది పాపం. ఈ 2 రకాలుగా మానవుడు పాపి అయ్యాడు. కాబట్టి బైబిల్ అంటుంది ఏ భేదము లేదు, అందరూ పాపం ఇప్పుడు పాపి నీతిమంతుడు అవ్వాలి. ఎలా సాధ్యమవుతుంది? అది రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుచున్నాము. రెండవది ఏంటో తెలుసా? ఆయన రక్తము వల్ల మాత్రమే నీతిమంతులం కాగలం. నీతిమంతుడు అయ్యే అవకాశం వేరొక విధంగా మానవుడికి లేదు.
నువ్వు ఏం చేసినా నీతిమంతుడు కాలేవు. దాన ధర్మాలు చేస్తే నీతిమంతుడు అయిపోతాడా? పవిత్ర గంగా స్నానం చేస్తే నీతిమంతుడు అయిపోతాడా? మరి ఏం చేస్తే నీతిమంతులు అవుతారు? నీతిమంతుడు అవ్వాలంటే పవిత్రుని యొక్క రక్తం మాత్రమే మానవుల యొక్క పాపాన్ని పరిహరిస్తుంది, నీతిమంతుడు అవుతాడు. పాపముతో ఉన్న మనిషి ఎప్పుడు నీతిమంతుడు కాలేడు. శివగీతలో ఒక మంత్రం ఏం చెప్తుందో తెలుసా? నకర్మణ మనుష్ఠానైన దానైస్తిపా సాపివా కైవల్యం లభతే మచ్చ అంటాడు. అంటే నువ్వు చేస్తున్న పవిత్ర గంగా స్నానం వల్ల కానీ, నువ్వు చేస్తున్న సంధ్యావందనం వల్ల కానీ, నువ్వు చేస్తున్న తీర్థయాత్రల వల్ల కానీ, నువ్వు చేస్తున్న దాన ధర్మాల వల్ల కానీ నీ పాపమేమీ పరిహారం కాదు. బైబిల్ ఒకటే అనుకోకండి, అన్ని మత గ్రంథాల్లో కూడా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. కానీ మరుగున పడిపోయి వాటిని బయటకు తీయరు. వీటి వల్ల నీ పాప పరిహారం కలగదు, నీకు మోక్ష ప్రాప్తి లేదు అంటుంది శివగీతలోనే మంత్రం. నువ్వు చేస్తున్న పవిత్ర గంగా స్నానం చేస్తే పాపం పోతుందా? సముద్ర స్నానం చేస్తే మురికిపోతుంది శరీరంలో. ప్రతిదానికి ఒక శక్తి ఉందండి, లేదని నేను చెప్పాను. నీటికి శుభ్రపరిచే శక్తి ఉంది. ఎంతవరకు శుభ్రపరచగలదు నీరు? కొంతవరకే శుభ్రపరచగలదు. ఇంకా శుభ్రం కావాలని ఏం వాడతాం మనం? సబ్బు వాడతాం. సబ్బు వాడితే కానీ నీటికి శుభ్రపరిచే శక్తి లేదే శరీరానికి. మరి ఈ నీరు పాపాన్ని ఎలా పరిహరిస్తుంది? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఎల్ఐసి ఆఫీసర్, రిటైర్డ్ అయిపోయాడు, బ్రాహ్మణ. నేను పాస్టర్ గారినని నన్ను ఏడిపించడానికి ఏమంటాడు తెలుసా? అప్పుడు గోదావరి పుష్కరాలు జరిగాయి కదా, ఆ పుష్కరాల సమయంలో వచ్చి, ఒరే కరుణాకర్, గోదావరిలో వస్తున్న ఆ పుష్కరాల స్థానానికి వెళ్ళి వచ్చాను రా అన్నాడు. నన్ను ఏడిపిద్దామని. వెళ్తే వెళ్ళేవరా, నాకెందుకు రా అన్నాను. మాట్లాడు కూరుకోవాలి కదా. ఒరే కరుణాకర్, పుష్కరాల స్నానం చేసి వచ్చాను రా అన్నాడు రెండోసారి. వెళ్తే వెళ్ళేవరా, నాకెందుకు రా గొడవ అంతా అన్నాను. ఊరుకోవాలి కదా. మళ్ళీ ఒరే కరుణాకర్, పుష్కరాల స్థానానికి వెళ్ళి వచ్చాను రా అన్నాడు. రే మర్యాదగా ఉండదురా, ఇంకా ఆత్మాలు చెప్తాను అన్నాను. మళ్ళీ నాలుగోసారి నన్ను రెచ్చగొట్టడానికి, నాలుగోసారి ఒరే కరుణాకర్, పుష్కరాల స్నానానికి వెళ్ళి వచ్చాను రా అన్నాడు. అప్పుడు నాకు మంటెక్కి ఎందుకు వెళ్ళావురా అని అడిగాను. వాస్తవంగా జరిగిన విషయం. ఎందుకు వెళ్ళావురా పుష్కరాల స్నానానికి అన్నాను. ఎందుకు వెళ్తామేట్రా, అందులో స్నానం చేస్తే సర్వపాప పరిహారం అయిపోద్దిరా అన్నాడు. ఎక్కడ ఉందరా అలాగానే అని అడిగాను. ఏ గ్రంథంలో ఉందరా అని చెప్పాను అడిగాను. పుష్కరాల స్నానం చేస్తే సర్వపాప పరిహారం అయిపోద్దట. అప్పుడు నేను అడిగాను, ఒరే నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పు, అబద్ధం అడగన్నాను. అడగరా అన్నాడు. ఒరే పుష్కరాల్లో స్నానం చేసి వచ్చి బయటకు వచ్చి స్నానం చేసావా లేదురా అని అడిగాను. వాడు ఆఫీసరు, ఎల్ఐసి ఆఫీసరు. నిజం